అన్న అమ్మమ్మ అంటే చాలా చాలా ప్రేమ ఎక్కువ. అన్న మాట జవదాటిని తమ్ముడు, చెల్లెలంటే ప్రాణం. ఎవరి చెల్లెల మీద ఏ ఈగ కూడా రాలకుండా చూసుకునే దానికి ప్రయత్నించేవాడు. మేనత్త కుటుంబాలైనా కానీ ఆయనకు చాలా ముఖ్యం. వాళ్ళకి ఏ అవసరాలు వచ్చినా కానీ ఆయన పక్క నుండి చూసుకునేవాడు. వీటి అన్నింటికీ మించి ఆయనకి కడప పులివెందుల ప్రజలు, పర్టికులర్గా పులివెందుల ప్రజలు ఎప్పుడూ చూసినా వీటి గురించి ఆలోచించేవాడు. అగ్రికల్చర్ మీద ఆయనకు చాలా అవగాహన ఉండేది. బహుశా 1989-90 ఆ ప్రాంతంలో ఒక నెల రోజులు ఆయన మనీలా వెళ్ళినాడు, ఫిలిప్పీన్స్లో. వెనక్కి వచ్చి నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మీరు చెప్పేవాళ్ళు. ఈరోజు మనం ఆర్గానిక్ ఫుడ్ అనుకుంటుంటాం. ఆయన దీని గురించి 1989-90లోనే నాకు చెప్పేవాడు. అప్పట్లో వేప చెట్లు పెంచాలి, వేప చెట్లతోటి మనము హెర్బిసైడ్స్ చేసుకోవాలి, పురుగులు రాకుండా చూసుకోవాలి, మందులు వాడేది తగ్గించాలి అని అప్పటి నుంచి చెప్పేవాడు. పులివెందులకి నీళ్లు ఎట్లా రావాలి, నీళ్లు ఎట్లా ఆదా చేయాలి అని అప్పట్లోనే డ్రిప్ ఇరిగేషన్ కూడా మొదలుపెట్టాడు. ఎంపీగా కూడా ఆయన అగ్రికల్చరల్ స్టాండింగ్ కమిటీలో ఉండేవాడు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు, ఇది బహుశా 1993-94 టైంలో అనుకుంటా, నాతోటి ఎక్కువ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి ఎట్లా చేయాలి, సెగ్రిగేషన్ ఎట్లా చేయాలి, లిక్విడ్ వేస్ట్, సాలిడ్ వేస్ట్. ఇప్పుడు మనం చూస్తున్నాము బ్లూ బిన్స్లో ఒకటి వేయాలి, గ్రీన్ బిన్స్లో ఒకటి వేయాలని. ఈ ఆలోచనలు ఆయనకి ఎప్పుడో ఉండేటివి. అట్లీస్ట్ 93 టైంలో నాకు చెప్పేవాడు దీని గురించి ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఎట్లా పులివెందులకి ఇది తీసుకొని రావాలి అని చెప్పి. ఈ ఆలోచనలో అంతటితోటి మనకి పులివెందుల డెవలప్మెంట్ కూడా చేసేవాడు. పులివెందుల ప్రజలకి, కడప ప్రజలకి ఉద్యోగాల కోసం వస్తూ ఉంటారు అని ఎప్పుడూ తపన పడేవాడు. ఎట్లా వీళ్ళ మనుషుల్ని, ప్రజల్ని జాబ్ రెడీకి ఎట్లా చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ ఎట్లా చేయాలి అని ఆలోచించేవాడు. ఇలా ఎన్నెన్నో టూ 2009లో జగనన్న రాజకీయాల్లో రావాలని చెప్పేసి ఆయన ఆల్మోస్ట్ రిటైర్ అవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన ఎప్పుడూ పులివెందుల గురించి ఆలోచించేవాడు. పులివెందుల్లో ఎట్లా ఫ్యాక్షనిజం ఉండకూడదు, ఎట్లా వయలెన్స్ ఉండకూడదు అని. మీకు కొందరికి గుర్తుండే ఉండొచ్చు, సమైక్యాంధ్ర టైంలో ఆయన ఫాస్ట్ విరమించుకున్నాక ఆ గొడవల్లో బిఎస్ఎన్ఎల్ టవర్ ఒకటి పులివెందుల్లో కాల్ చేశారు. ఆ తర్వాత ఒకరోజు ఫాస్ట్ విరమించుకున్నాక కూడా ఒకరోజు మళ్ళీ ప్రొటెస్ట్ చేశాడు. ఎందుకు? ఆ బిఎస్ఎన్ఎల్ టవర్ ఎవరైతే డిస్ట్రాయ్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి. ఫ్యాక్షన్స్ కానీ, వైలెన్స్ కానీ ఎంత తగ్గించాలి, ఎట్లా తగ్గించాలి అని తాపత్రయపడేవాడు. నేను అమెరికాలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడన్నా వస్తే కష్టపడి ఒప్పించి 3 వారాల కన్నా టికెట్లు తీసుకుంటాను, వచ్చి నాతో ఉంటాడు అని చెప్పి. కానీ ఎప్పుడు వస్తాడు, వారం 10 రోజులకంతా రిటర్న్ చేసేసుకుంటాడు, మళ్ళీ టికెట్ మార్చుకొని వెనక్కి వచ్చేస్తాడు. ఇక్కడ ప్రజల్ని వదిలి ఉండలేకుండా ఉండేవాడు.
అట్లా వస్తాడా? అప్పట్లో చెన్నై ఎయిర్పోర్ట్లో దిగేవాళ్ళు. చెన్నైలో ఇండ్లు ఉన్నా ఇంటికి కూడా పోయేవాడు కాదు. నేరుగా రాత్రికి రాత్రి ప్రయాణం అయ్యి ఊరికి వచ్చేవాడు పులివెందులకి. కానీ ఒక్కసారి మాత్రమే 3 నెలలు నాతో ఉన్నాడు. అది ఎందుకు? నా కొడుకుకి ఆరోగ్యం బాగలేకుంటే బాబును చూసుకునేదానికని చెప్పి 3 నెలలు ఉండేవాడు. ఎంతసేపు బాబు పక్కనే ఉండి బాబు చనిపోయినప్పుడు చాలా చాలా బాధపడ్డాడు. ఆ టైంలో అమ్మ నాన్న బాధలు పడే బాధ చూడలేక మేము డిసైడ్ చేసుకున్నాం ఇండియాకి వచ్చేయాలి అని చెప్పి. డబ్బు కన్నా, వ్యక్తిగత వైరాల కన్నా ప్రజల శాంతి ప్రయోజనాలే ముఖ్యమని నమ్మిన వివేకం సార్ తన రాజకీయ జీవితం అంతా తన అన్న రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాడు. అలాంటి మన వివేకం సార్ మనకు దూరం అయ్యే ఆ కాలరాత్రి మనందరినీ విభ్రాంతిలో, దుఃఖంలో ముంచి ఇప్పుడు ఈ రోజుకి 5 సంవత్సరాలు అయ్యింది. ఇంత మంచి మనిషికి అంత కీడు ఎలా జరిగింది, ఎలా తలపెట్టారు అని మనమంతా విభ్రాంతిలో ఉండగా మన జగనన్న ముఖ్యమంత్రి అయినాడు. మీకు గుర్తుండే ఉండొచ్చు, మే 30, 2019 ఆ రోజు మన జగనన్న ఆ ప్రమాణ స్వీకారం మీకు గుర్తుంటే ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఇది విన్నట్లు మీకు అందరికీ గుర్తు ఉండాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ ప్రమాణం మనకందరికీ గుర్తుంది. ఈ ప్రమాణం మనం చూసి మనమందరము మంత్రముగ్ధులమయ్యాము. భవిష్యత్తు పట్ల చాలా భరోసా వచ్చింది. ఈ ప్రమాణం ప్రకారం ఆయన బాధ్యతలు నిర్వహించేటప్పుడు రాగద్వేషాలు ఉండకూడదు, అంతఃకరణ శుద్ధితో చేయాలి. పనులు చేసేటప్పుడు మనం అంతఃకరణ శుద్ధితో చేయాలి అని ప్రమాణం చేసిన అతను ఒక ప్రశ్న అడుగుతున్నాను. అంతఃకరణ శుద్ధి అంటే అర్థం తెలుసా? హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధి పెట్టుకొని పనులు చేసుకోవడం అవసరం. హృదయం శుద్ధిగా ఉంటేనే ఆ తర్వాత మిగిలినవి వస్తాయి. భయం, పక్షపాతం, రాగద్వేషాలు ఇవన్నీ ఉండకూడదు అంటే మనకు హృదయం శుద్ధిగా ఉండాలి.
పరిపాలకుడిగా ముఖ్యమంత్రి పదవిలో ఉండగా మీ చిన్నాన్నని అతి దారుణంగా, అతి కిరాతకంగా, క్రూరంగా చంపిన వారిని వీళ్లకు శిక్ష పడేలా చేసే బాధ్యత ముఖ్యమంత్రిగా మీకుంది. ఇప్పటి వరకు ఆ దిశగా ఎందుకు పనిచేయలేదు? దర్యాప్తు సంస్థ తన పనిని తాను చేసుకోనివ్వకుండా మీ ప్రభుత్వం ఎందుకు అడ్డుపడుతుంది? ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణ స్వీకారం చేసినారు. మరి ఎందుకు ఆ ప్రమాణం మీరు నిలబెట్టుకోలేకున్నారు? నేరస్తులకు శిక్ష పడేలా పోరాటం చేస్తున్న నా మీద, నా కుటుంబం మీద అదే నేరం మోపుతున్నారు. ఇది సమంజసమా? నాకు, నా కుటుంబానికి ఈ హత్యలో ఏదైనా సంబంధం ఉంటే మా మీద చర్యలు తీసుకోవాలి. అది మీ బాధ్యత. నేను కానీ, నా కుటుంబం కానీ ఇది చేసింటే మమ్మల్ని అరెస్ట్ ఎందుకు చేయలేదు? మీరు ముఖ్యమంత్రిగా ఈ గవర్నమెంట్ను నడిపిస్తున్నారు. ఇది సునీత కుటుంబం చేసిందని మీరు చెప్పడం ఎబ్బేటుగా లేదు? అధికారంలో ఉండి ఆరోపణలు వేస్తున్నారు. ఇది మీ ప్రభుత్వం మీద, మీ మీద